హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇట్స్ డే 4 ఇన్ ఊటీ అండ్ ఇవాళ మేము ఊటీని వెకేట్ చేసి డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాము. కానీ మధ్యలో ఫస్ట్ ఇక్కడ ఊటీలో ఉండే ఒక 2 ప్లేసెస్ చూసుకుందాం అనుకుంటున్నాము. బికాస్ ఇక్కడ రెడ్ అలర్ట్ నడుస్తుంది ఫుల్ హెవీ రెయిన్స్ వల్ల. అవి ఓపెన్ ఉంటాయో లేదో కూడా తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ ఉంటే చూసుకుందాము, ఇఫ్ ఇన్ కేస్ ఓపెన్ లేకపోతే ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదామనే ప్లాన్లో ఉన్నాము. సో ఊటీలో 2 ప్లేసెస్, తర్వాత మైసూర్ ప్యాలెస్ దగ్గర స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, అది చేసుకొని అండ్ నెక్స్ట్ బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, అది చూసుకొని ఇంకా హైదరాబాద్కి వెళ్దామని అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే 8 అవుతుంది టైమ్. సో మేమైతే రెడీ కూడా అయిపోయినాము. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, దిస్ ఇస్ ద లాస్ట్ డే ఇన్ ఊటీ అండ్ ఇవాళ మేము ఊటీని చెక్అవుట్ చేసేసి వీఆర్ రిటర్నింగ్ టు హైదరాబాద్. సో ఇక్కడ అందరం రెడీ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ రెడీ అయ్యేసి బస్ ఎక్కడమే. గైస్, ఇట్స్ అగైన్ రైనింగ్ అండ్ ఇవాళ లగేజెస్ అన్నీ ఇక్కడ మీద పెడుతున్నాము. Good morning, Ooty. Ooty signing off. గైస్, ఊటీలో ఇవాళ డబుల్ రెడ్ అలర్ట్ అంట. సో ఊటీలో చూడాల్సిన ప్లేసెస్ ఏం లేవు. సో మేము డైరెక్ట్ మైసూర్కే వెళ్తున్నాము. మైసూర్ ప్యాలెస్ దగ్గర చెప్పినట్టు షాపింగ్ చేసుకొని బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ వెళ్తున్నాం అనమాట. సో దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ నౌ. మళ్ళీ మధ్యలో ఏం చేంజ్ అవుతుందో నాకే తెలియదు. ఒకవేళ చేంజ్ అయితే అప్డేట్. గైస్, నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు ఊటీ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఇట్స్ వెదర్ అండ్ క్లైమేట్. చాలా క్రేజీ ఉంటుంది అక్కడ వ్యూస్ అవన్నీ, అసలు మొత్తం గ్రీనరీతోటే ఉంటుందన్నమాట. అని చెప్పినట్టు ఊటీ నుంచి వచ్చాక మనకు అస్సలు ఉండాలనిపించదు, ఊటీ వెదరే కావాలనిపిస్తుంది, అంత బాగుంటుంది అక్కడ వ్యూస్ కానీ ఆ రోడ్స్ కానీ క్రేజీ ఉంటుంది. అండ్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి, ఫుల్ రెడ్ అలర్ట్, అక్కడ డబుల్ రెడ్ అలర్ట్ అంటే ఇంకా చూడాల్సిన ప్లేసెస్ కూడా ఏం లేవు. ఇంకా డైరెక్ట్ బెంగళూరు, మైసూర్లో కూడా ఎక్కడ ఆగేది లేదు, ఇంకా డైరెక్ట్ బెంగళూరుకే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా అక్కడ బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ ఉందన్నమాట. అది చాలా పెద్ద టెంపుల్, అంటే చాలా మంచి టెంపుల్ అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. సో యాక్చువల్గా ఇప్పుడు కూడా 2 ప్లేసెస్ అనుకున్నాము, పైన్ ఫారెస్ట్, ఇంకొకటి వాటర్ ఫాల్స్ అని చెప్పి. కానీ నో, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజర్. అక్కడ మొత్తం రెడ్ అలర్ట్ ఉందని చెప్పి అన్ని క్లోజ్ చేసేసి ఇంకా డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోయినాం అనమాట. ఆఫ్టర్ ఇయర్స్ ఇంకా అలా ఒక దగ్గర ఆపుకొని టిఫిన్ చేసామన్నమాట. యాక్చువల్గా నా డ్రీమ్ ఊటీకి వెళ్తే మ్యాగీ తినాలి అని చెప్పి, ఎక్కడ దొరకలేదు. ఇంకా వచ్చేదారిలో లైక్ మ్యాగీ అని కనపడగానే ఆపేసిన అనమాట బస్సుని, ఇంకెళ్ళి తీసుకున్నారు. యా, ఇంకా అలా యాక్చువల్గా బస్సులో చాలా వామిటింగ్స్ అయినాయి. వచ్చే రోడ్ అస్సలు బాగాలేకుండే, ఫుల్ ఆఫ్ కర్వ్స్ అనమాట. ఇంకా చాలా కష్టపడి ఇంకా అలా దిగామన్నమాట ఊటీ నుంచి బెంగళూరుకి. అండ్ అక్కడ వచ్చే దారిలో యానిమల్స్ యాజ్ యూజువల్ క్రేజీ ఉండే. సమ్ 4 to 5-6 hours జర్నీ తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వచ్చినాము. మధ్యలో ఏ ప్లేసెస్ చూసుకోలేదు బికాజ్ మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్పి. సో ఇస్కాన్ బెంగళూరుకి వచ్చినాము. ఇదే టెంపుల్ గైస్, ఇదంతా వాక్వే. ఇంకా అలా ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 to 6 hours జర్నీ మేము బెంగళూరు ఇస్కాన్కి అయితే రీచ్ అయిపోయినాము. అండ్ మీకు అందరికీ తెలుసు బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ఇస్ వెరీ హ్యూజ్. యాక్చువల్గా అక్కడ ఉండే హైజీన్ మన దగ్గర కూడా ఉండదు అనుకుంటా. ఒక్క ఎంట్రన్స్ నుంచి, ఎంట్రన్స్ ఒక దిక్కు అయితే ఎగ్జిట్ ఒక దిక్కు ఉందనమాట. అలా అని చెప్పి మేము ఫొటోస్ కూడా దిగలేకపోయినాము. యాక్చువల్గా వచ్చేటప్పుడు మళ్ళీ దిగుదాం అనుకున్నాం, కానీ ఎంట్రన్స్ ఒక దిక్కు అయితే ఎగ్జిట్ ఒక దిక్కు అలా ఉంది. అండ్ ఇస్కాన్ టెంపుల్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ గైస్. మీరు బెంగళూరుకి వెళ్తే ఖచ్చితంగా డూ విజిట్ ఇస్కాన్ టెంపుల్. ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ అక్కడ చాలా హైజీన్గా మెయింటైన్ చేసినారు, చాలా నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అక్కడికి వెళ్తే సో 108 times హరే రామ్ హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళాలి. సో అలా వెళ్తూ ఉండి ఇంకా అలా ఒక 1 2 3 గోపురాలను దాటాలన్నమాట మనము. అండ్ మెయిన్ టెంపుల్లో వీడియోస్ అనేటివి అలౌ లేకుండే. అండ్ అక్కడ చూసినారా పెద్దది, అదే మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా అలా వెళ్ళిపోయి మంచిగా దేవుణ్ణి మొక్కేసుకొని, ఇట్ వాజ్ వెరీ పీస్ఫుల్ యాక్చువల్లీ. చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో అక్కడ షాపింగ్స్ అవి పెట్టినారనమాట. మనకి ఏమైనా కావాల్సినవి ఉంటే తీసుకోవచ్చు, వీ కెన్ షాప్ ఎట్ దేర్, వెరీ నైస్. సో మేము ఇస్కాన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ప్లేస్ ఇన్ ఆ ట్రిప్. ఇంకా మేము బెంగళూరుని వదిలేసి ఇంకా హైదరాబాద్ వచ్చేస్తున్నాం అనమాట. ఇట్ ఈస్ వెరీ బాధాకరమైన విషయము, కానీ తప్పదు, డాడీ వాళ్ళకి ఆఫీస్ ఉందని చెప్పి ఇంకొంచెం హరీ చేసామన్నమాట. దట్స్ ఇట్. యా, సీ యూ బెంగళూరు అంటిల్ నెక్స్ట్.
గైస్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటి అంటే మా బస్ డ్రైవర్ చాలా మంచోడు అండ్ ఈ బస్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. హీ డ్రైవ్డ్ ఆల్మోస్ట్ 24 hours వితౌట్ ఎనీ గ్యాప్. ఊటీ నుంచి హైదరాబాద్కి వితౌట్ సింగిల్ నాప్, అసలు ఇంత నాప్ కూడా వేయకుండా డ్రైవ్ చేశాడు అన్న. క్రేజీ డ్రైవర్ ఈజ్. మేము వెనకాల పండుకున్నా కూడా ఇంత డిస్టర్బెన్స్ కాలేదు మాకు, అంత బాగా డ్రైవ్ చేశాడు. అండ్ ఇంత పీస్ఫుల్గా జరిగిన మా జర్నీ కూడా అతని వల్లే అని చెప్పచ్చు. బికాజ్ ఆయన మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చాడు. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. విల్ లవ్ ద డ్రైవర్ అండ్ ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ ట్రిప్స్ కూడా ఈ డ్రైవర్ తోటే అని అనుకుంటున్నాం అనమాట. సచ్ అ కైండ్ డ్రైవర్ ఇస్. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉండే అనమాట, మనలో కలిసిపోయినాడు. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ ఉంది ఆల్రెడీ, అండ్ కింద మీరు నన్ను పర్సనల్గా అడిగినా కూడా నేను చెప్తాను. సో ఎస్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద ట్రిప్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ సిరీస్. నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసిన. ఎగ్జామ్స్ అని కూడా చూడకుండా పక్కన పెట్టి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చినాం అనమాట మేమందరము. వీ ఎంజాయ్డ్ అ లాట్ గైస్. అండ్ నచ్చితే తెలుసుగా ఏం చేయాలో. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ ఐకన్ని ఆల్లో పెట్టుకోండి సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. కానీ అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.